శ్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాన్ నారయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజేక్మరుక్మవ్యామోహతః తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోऽस्य దయైకసిन्धोः రామానుజस्य చరణौ శరణం ప్రపద్యే మాతాపితాయోతయస్తనయా విభూతిः సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య న కుల్పతేర్వకులాభిరామం శ్రీమద్దరంగరీగళం ప్రణమామి మూర్ధనా భూతం సరస్య మహదాహ్వయ భట్టనాద శ్రీభక్తిసార కులశేఖర యోగవాహాన్ భక్తాంగిరేణు పరకాలయతేంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం నాగం పంకజనిత్యరామయమనావాస్తవ్యమాలాదరాన్ యోగేంద్రం కురుకేశచంద్రజలదిం గోవిందకూరాదిపౌ భట్టార్యం నిగమాంతయోగి జగదాచార్యో స కృష్ణద్వయో వందే మాధవ పద్మనాభ సుమనకోలే సదేవాధిపాన్ నమో వేదాంత వేద్యాయ జగన్మంగళ హేతవే యస్య వాగవతాసార పౌరితం వనత్రయం వేదాంత వేద్యామృతవారిరాసే వేదాంత సారామృత పౌరమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపంచే కారుణ్య పూర్ణం కల్వైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామనసూనవే యత్కటాక్షైకలక్షాణాం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణపాదాబ్జే నమామి సరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరమున్మమ లోకాచార్యాయ గురువే కృష్ణపాదస్య సోనవే సంసార భోగ సందష్ట జీవ జీవాతవే నమః. శ్రుత్యర్థశారజనకం స్మృతి బాలమిత్రం పద్మోల్లసద్భగవదేంద్రపురాణ బంధం జ్ఞానాదిరాజం అభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి. ద్రావిడాంనాయ హృదయం గురుపర్వక్రమాగతం రమ్య జామాతృదేవేన దర్శితం కృష్ణసూనన సుందర జామాతృమణే ప్రపద్యే చరణాంబుజం సంసారార్ణవ సమ్మగ్నజత్ సంతారపోతకం. నమోస్తు దేవరాజాయ చతుర్ద్రామనివాసినే రామానుజార్యదాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతీనగర జన్మనే ప్రసాదలబ్ధ పరమప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశదయా పాత్రం దైవత్యాదిగుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం. శ్రీరంగసింహగిరిదేశిక పాదసేవా ప్రాప్తాఖిల ధ్రువవేద రహస్యజాతం శ్రీ గౌతమాన్వయసమాశ్రిత పాదదేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సశిష్యం ఉడైవర్లు మహం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవరిం శ్రీ లక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవే ఓమస్మద్గురుభ్యో నమః. భక్తామృతం విసజనానుమోదనం సర్వాద్భుతం శ్రీ శఠగోపవాన్మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం తిరువழிదినాడెన్నం తెంగురువూరెన్నం மறுவினியவன் பொன்னலைக்கும் மறுமறைகள் வந்தாதிசைதான் அடியினையே எப்பொழுதும் சிந்தையாய் நெஞ்சே தெரிந்து மனத்தாலும் வாயாலும் உன் குருவோர் பயணம் இனத்தாரை அல்லாதிரேங்கேன் தனத்தாலும் ஏதும் குறைவிலேன் என் கைசெடுவோப்பன் பாதங்கள் யாமுடைய பத்து ஏந்த பெருங்கீர்த்தி ராமானுசமுனிதன் வாய்ந்த மலர்பாதம் வணங்குகின்றேன் ஆயந்த பெரும் சீரா சடுகோபன் சந்தமிழ் வேதம் தரிக்கும் பேராத உள்ளம் பெறா வாந்திருடன் சோலை மதலிரங்கள் வன் புகழ்மேல் ஆண்ட தமிழ் மறைகள் ஆயிரமும் என்ற முதல் தாய் சடகோபன் வாய்ப்பால் வளர்த்தை தத்தாய் ஈராமானுசன்னை கவிரை நிலையம் ஐயாமையன் நிலையம் தக்க நெறியும் தடையாகி துக்கையிலும் வாழ்வினையும் ஓதும் குருகை அருகோன் யாழிசை வேதத்தியல். நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத் குருப்யோ நமः. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ అత్యద్భుతమైనటువంటి వాంగ్మయం అంతా ఒక ఎత్తు అయితే నమ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటి ద్రవిడ ప్రబంధ వాంగ్మయం ఒక ఎత్తు అనేటువంటిది పెద్దలందరూ మనకిచ్చినటువంటి అద్భుత సందేశం. అంత వాంగ్మయంలోనూ తిరువాయిమొഴി మళ్ళీ ఒక సామవేద సారం
అలాంటి దాన్ని చదువుకోగలగడం, ఒక అరగంట అభ్యాసం చేసుకోగలగడం, ఓ గంట సేపు అనుసంధానం చేసుకోగలగడం, ఇది ఎన్ని జన్మల సుకృతంగానో ప్రతి క్షణం ప్రతిరోజు భావిస్తున్నటువంటి సత్యం. ఇది సామాన్యమైన అవకాశం మాత్రం కాదు. అలాంటి తిరువాయిమొഴി దివ్య ప్రబంధం 7వ పదిలో 7వ తిరువాయిమొഴి, అందులో ఏഴయ్యరావి అనేటువంటిది మేని సౌందర్యం, తిరుమేని సౌందర్యం. ఆపాదమస్తకం ఉండేటువంటి స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహ సౌందర్యాన్ని ఆస్వాదించడము, నమ్మాళ్వార్ల యొక్క శ్రీ సూక్తులతో దానిని మనం అనుసంధానం చేసుకుంటూ కొత్త కొత్త ఉపమానాలతోటి నిన్నను ఆ చీకటి పైన అదంతా పోయి లోపల ఇంకా గట్టిగా తిమిరంగా ఉన్నటువంటిది దాని దారపు ఉండతో పోల్చడం అంటే ఎంతమంది భక్తులకి ఎంత ఆనందంగా, ఎన్ని ఫోన్లు వచ్చాయో నేను నిజంగా చెప్తున్నా, ఎన్ని ఫోన్లు వచ్చాయో. నిజమే, ఉండ దారపు ఉండ మట్టిలో ఉన్నప్పుడు పైపైన మట్టిగా ఉంటుంది, అది తీసేస్తే లోపల దారాలు ఎంత బాగుంటాయో అంతలా ఉన్న కేశ సౌందర్యం కలిగినటువంటి వాడు అనేది ఈ పోలిక చాలా అద్భుతంగా ఉంది అని. ఇలాగా ఒక విలక్షణమైనటువంటి వర్ణనలతోటి నమ్మాళ్వార్లు మనకి ఏഴయ్యరావి దశకంలో పెరుమాళ్ళ యొక్క మేని సౌందర్యాన్ని అంతటినీ చూపించారు. మనం యథాశక్తి యథావకాశం దాన్ని దర్శించేటువంటి ప్రయత్నాన్ని చేసుకుంటున్నాం. మానసిక దర్శనము నమ్మాళ్వార్లలాగా ఇది మానసికమేనా, ఇది నాకు ప్రత్యక్షం కావాలి అని ప్రార్థిస్తే ఆయనకు ఆ అదృష్టం లభిస్తుంది, కానీ మనలాంటి వాళ్ళకి అది లభించేది కాదు. కాబట్టి మానసికాన్నే భావించి ప్రత్యక్ష సమానాకారంగా చేసుకునేంత భావన మనం చేయాలి అనేటువంటిది మనకి నేర్పుతోంది ఈ విషయము. ఇందులో మనం 10వ పాసురంలోకి వచ్చాము. నిన్నటి వరకు కూడా ఒక నేత్ర సౌందర్యం, ఒక నాసికా సౌందర్యం, ఒక అధర సౌందర్యం, ఒక భ్రూ సౌందర్యం, ఒక స్మిత సౌందర్యం, ఇలాగా చెవులు, వాటికి పెట్టుకున్న కుండలాలు, ఆ సౌందర్యాలు ఒక్కొక్కటి వర్ణించుకుంటూ వచ్చి ఇవాళ 10వ పాసురంలో కిరీట సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు అని. పెరుమాళ్ళ యొక్క కిరీట సౌందర్యం పాదాది శిరపర్యంతం వెళ్ళినట్లుగా చివరికి ఆ ముడిని తీసుకొని వచ్చారు. 10వ పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. 7, 7, 10. நெற்றி முற்றத்தில் என்ன நெறித்த கையராய் என்னை நீர் சுற்றியும் சூழ்ந்தும் வயது சுடர் சோதி மணி நிறமாய் முற்றையும் மூலகும் விரிகின்ற சுடர் முடிக்கே ஒத்துமை கொண்டது உள்ளம் அன்னை நீர் నసై ఎన్నుంగట్టే. ఇందులో పెరుమాళ్ళ యొక్క కిరీట, ఉజ్వలమైనటువంటి కిరీట కాంతి, ఆ కిరీటం అనుకుందట, శ్రీయప్పతి కూడా నన్ను నెత్తి మీద పెట్టుకుని ఇంత గౌరవించాడు అంటే ఆయనకు ఒక అవసరం వచ్చినప్పుడు నేను సహాయం చెయ్యొద్దా? రోజు నన్ను ఇంత గౌరవించే స్వామికి అవకాశం వచ్చినప్పుడు నా రుణం తీర్చుకోవాలి కదా అని తన అందంతో ఆళ్వార్ నాయకుని బాధించడంలో స్వామికి కిరీటం సాయం చేస్తోంది. ఎలా చేస్తోంది? బాబోయ్, ఈ కిరీటం కూడా నన్ను బతకనివ్వడం లేదే అన్నంత అందాలని ఒలకపోస్తోంది అంటారు. ప్రతిపదార్థం చూడండి. ముత్తత్తుల్నిత్తి ఎన్ను నిరిత్త కయ్యినదాయ్. అదే ఆ పైన మూర్ధ్ని అంటే శిరస్సు మీద నిలబడినటువంటి ఇంత అందమైనటువంటి కిరీటం, ఈ కిరీటాన్ని నీరు ఎన్నై సుత్తియం సూయందం వైదే. అరే, నేను ఇంత కాంతితోటి ఇలా ఉంటే మీరు నన్ను చుట్టుకొని ఉన్నారు, మీ అంతట మీరు స్వామి యొక్క అందాలతోటి బాధపెడుతున్నారు, నన్ను వదిలేస్తే ఎలాగా? సుడర్ జ్యోతి మణి నిరమై, ఇది ఎంత కాంతి అండి, ఎంత తేజస్ అండి! ఈ మూలగుం మొత్తం విరిగిండ్రా, ఆ కాంతి ఈ ముల్లోకాల్లో కూడా వ్యాపించి ఉంటే సుడరు ముడికే అంత తేజోరూపమైనటువంటి కిరీటానికే ఎన్నెళ్ళు మొత్తమై పండదు. నా మనస్సు వశపడిపోయింది.
ఆళ్వార్ నాయకు చెప్తోంది అన్నమాట. మీరేమో ఇలా చేస్తావా అలా చేస్తావా అని చెప్పి నన్ను మీరు భయపెట్టి నా చుట్టూ నిలబడి నన్నెక్కడికి పోనివ్వకుండా మీరు రక్షిస్తున్నారు. కానీ మరి నా మనస్సును దోచుకున్న ఆ కిరీట కాంతి వైవిధ్యాన్ని మీరెందుకు గుర్తు పట్టలేకపోతున్నారు? అన్నయ్య మీరు తల్లులారా నుంగట్టుకున్న సయ్యన్, మీకెందుకు ఇంకా నా మీద ఆశ? ఎందుకంటే నా ప్రాణాలన్నీ స్వామి పాదాల మీద చేరిపోయాయి కాబట్టి ఇంకా నా మీద మీరు ఆశ వదులుకోండి అన్నట్లుగా. అంటే ఇందులో కిరీట సౌందర్యాన్ని చాలా అద్భుతమైన భావనతోటి వర్ణించారు. అదే నమ్మిళ్ళయ్య గారి వ్యాఖ్యానంలో చూద్దాము. 250వ పేజీ 10వ పాట్టు 10వ పాసరం యొక్క వ్యాఖ్యానము. శ్రేయப்பதியும் கூட நம்மை சிறுசாவகித்து போருகிறது இவ்வவஸ்தை கன்றோ என்று திரு అభిషేకத்தில் అడుగువండు. తిరు అభిషేకం అంటే కిరీటము అని అర్థం అండి. ఇక్కడ మామూలుగా లోకంలో అభిషేకం చేశారు అంటే తిరుమంజనం చేయించారు అని అర్థంలో వాడతారు. ఇక్కడ అభిషేకము అంటే కిరీటము అని అర్థం. ఈ కిరీటం అంటుందిట స్వామి అంతటి ఆయన కూడా నన్ను తల మీద పెట్టుకొని శిరసావహిత్తు పోరిగిరదు ఇవ్వవస్థై కన్రు, ఈ నెత్తి మీద పెట్టుకొని గౌరవించడం అనేటువంటిది ఉండే, ఇలాంటిది ఆయనకు అవసరం వచ్చినప్పుడు మరి నేను నా రుణాన్ని తీర్చుకోవద్దా? నాయిక పైకెత్తి అందాలన్నీ దండెత్తి వెళ్ళేటప్పుడు కిరీటంగా నా బాధ్యత ముందుంది కాబట్టి నేను కూడా అరగువందు నలిగిరపడి అయి చొల్లిగలదు. ఆ అందం ముందుకు వచ్చి ఆయన నన్ను గౌరవించినందుకు నేను ఆయన రుణం తీర్చుకుంటున్నాను అన్నట్లుగా కిరీట సౌందర్యం నన్ను బాధ పెడుతోంది. నిత్తి ఇత్యాది ఇతనయ్యం నసయ్యర చల్లా విళ్ళవరుగల్ విడారుగల్ పోలే. అంటే ఈ నెత్తి మీద ఉన్నటువంటి ఇతనయ్యం నసయ్యర చల్లా, ఎంత ఆళ్వార్ల మీద ఆశలు వదులుకోమని చెప్పేసినా కూడా నెత్తి ముత్తుళ్ళెండ్రు முத்துள் நித்தி என்பர்கள் படுக்கை என்று இருந்த எல்லாரும் காணும்படி முத்தித்திலே நிறைக்கும் மேற்பட பழியில்லையாக నినైతిరా నిన్నారుగల్. అది నా మీద ఆశ వదిలేసుకోండి అని ఆళ్వారి నాయకి చెప్తున్నా తల్లి వదిలేసుకోలేదు కదండి. చివరి క్షణం దాకా ఆశ అలాగ లాగుతూనే ఉంటుంది. ఇంకా ఈవిడ్ని తమ దారిలో పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు అన్నమాట. పైగా ఈవిడ ఏం చేసింది? పడుకయ్యన్ నిండ్రం ఎഴുந்து ఎల్లారం పాండంబడి, ఆ పడక మీద నుంచి లేచి యువతలకు వచ్చేసి వీధి గుమ్మల్లో అందరికీ కనపడేలా నిలబడింది. ఆ నిలబడి అయ్యో ఇంతకన్నా అపకీర్తి ఏముంటుందని తల్లి బాధపడేలా చేస్తుంది. ఎందుకని ఒకప్పుడు అసలు బయటకే వచ్చేది కాదండి ఈవిడ. ఇవాళ బయటకు వచ్చి చూడండి నా పరిస్థితి, చూడండి నేను ఎంత బాధపడిపోతున్నానో చూడండి అని అందరికీ తెలిసేలా నిలబడితే అవ్వ ఎంత అప్రతిష్ట అని ఒక మాట. దానికి ఒక ఉదాహరణ, ఇంతవరకు అంతఃపురకాంతలాగా లోపల ఉన్నటువంటి స్త్రీ, దానికి రామాయణ శ్లోకాన్ని ఇచ్చాడనమాట. యా నసక్యా పురా ద్రష్టం భూతై ఆకాశగైరపి కామజ్య సీతాం పశ్యంతి రాజమార్గగతాః జనాః. పూర్వం సీతాదేవి యొక్క అంతఃపురత్వ లక్షణాన్ని చెప్తున్నారు ఇక్కడ. ఆవిడ అంతఃపురంలో ఉంటే ఆకాశం మీద సంచరించే దేవతా కోటి కూడా సీతమ్మని చూడలేకపోయేవారు. అంత శక్తివంతులకు కూడా ఆవిడ దర్శనం అయ్యేది కాదు. అలాంటిది అద్య అబ్బా ఎంత మారిపోయింది పరిస్థితి. రాజమార్గగత జనా, రాజమార్గంలో పయనించే వాళ్ళందరూ చూసేస్తున్నారు. ఇక్కడ అలంకారం చూడండి, ఆకాశంలో ఉన్న వాళ్ళే చూడలేకపోయారు ఒకప్పుడు. ఇవాళ నేల మీద నిలబడ్డ వాళ్ళు కూడా చూసేస్తున్నారు. రాజమార్గగత జన ఎన్నవోపాధియాగ నినైతరా నిన్నార్గళ ఎత్తెత్తై ముత్తத்திலே
புறப்பட்டு நிற்கும்படி பிறந்த సాహసத்துకు నిరిత్త కయ్యరా ఎన్నై. అంటే ముగ్ధగా ఉండే అమ్మాయి, అమాయకురాలుగా ఉండే అమ్మాయి, అమ్మ నలుగురిలోకి రాకూడదమ్మా అంటే ఓహో అని మాట వినే అమ్మాయి. అలాంటి అమ్మాయి ఇవాళ రాజమార్గంలోకి వచ్చి వీధిన పడుతోందే అని తల్లికి ఎంత ఆవేదన. అయ్యో ఇది సిగ్గు వదిలేసింది, శరం వదిలేసింది, అన్నీ వదిలేసి ఇలా వీధిలోకి వచ్చి పడిపోతుంది అని తల్లి ఆవేదన పడుతోంది అని. ఎన్నై నీర్ ఉరువు వెళిప్పాడు పురపడ విడుతారు నిరుత్త నిற்கிற ఎన్నై లోపల అనుభవం నన్ను ఇలా తోసి నిలబెడుతోంది. అంటే తల్లులు ఈవిడ్ని ఎలా లోపలికి పంపించాలా అని చూస్తున్నారు. ఆవిడకేమో ఆ అనుభవం అనేటువంటిది లోపల ఎమడక మనిషిని కూడా లోపల ఉండనీయక బయటకు పరుగు పెట్టి అందరితో పంచుకోవాలి బాధ అనేంత దుఃఖం వచ్చేస్తుంది అని. అంటే ముఖ్యమైన పాయింట్ ఏమిటి, ఒకప్పుడు ఇతరులకి అసూర్యం పశ్య అంటారండి, దీనికి ఒక పేరు. అంటే సూర్యకాంతికి కూడా కనపడనంత ఘోష రాజమార్గాల్లో లోపల అంతఃపురాల్లో ఉండేటువంటి వాళ్ళు అన్నమాట. అలాంటి స్త్రీ ఇవాళ అందరు బయటకు వచ్చేటప్పటికి అందరూ చుట్టుముట్టేశారు. దగ్గరగా వస్తూ అయ్యో ఒకప్పుడు కనపడేది కాదమ్మా, ఇవాళ ఇలా రోడ్డు మీకు వచ్చేసిందమ్మా అనుకుంటూ అటు ఇటు ఇది కొండు కార్యమిల్లాద నీంగళ్. ఇంకది తీసుకుని అవకాశంగా తీసుకుని ఏం పని పట్టు లేదు, ఊరికే నా గురించి ఆలోచించడమే. శుద్ధియం సూర్యందం వైదర్, అది శుద్ధియం చూడంగా ఏదో దూరంగా నిలబడ్డంలా కాదు, దగ్గరగా వచ్చేసి చుట్టుముట్టేశారు. అంతేకాదు ఇలా వస్తూ మళ్ళీ కాసేపు అలా వెళుతున్నారు. ఇది కళ్ళకు కట్టినట్టు రాశారు చూడండి. అడవారి నాయక అలా బయటకు వచ్చింది. వచ్చేటప్పటికి చూసిన వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడి నుంచి మాట్లాడుకోవచ్చా, దగ్గరికి వచ్చేసి చుట్టూ నిలబడ్డేసి, ఇదిగో ఒకప్పుడు బయటకు వచ్చేదే కాదు, ఇవాళ చూడండి ఎలా వేదన పడిందో అనుకుంటూ వెళ్ళిపోతున్నాను. అవునమ్మోయ్ నేను అదే అనుకుంటున్నా అని ఇంకో ఆవిడ లోపలికి వస్తారు. ఏమిటోనమ్మా ఇలా అయిపోయిందని ఒక ఆవిడ ఇలాగా చుట్టుముట్టేసి ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండడం కాకుండా ఇవాళ తప్పు విత్తమా విరగన్ ఎన్న నంజిలే విచారక్కయ్యం కాల్ వాంగి పేర నెక్కరం వండాదపడి సూర్య నెక్కరయం ఎన్నెదల్. అది ఎక్కడ వదిలిపెట్టకుండా దగ్గరగా వచ్చేసి చుట్టుముట్టి, అది పదంలో ముఖ్యార్థం, దగ్గరగా వచ్చేసారనమాట. అనుకునే మాటలేవో దూరంగా అనుకున్నారనుకోండి చెవిన పడవు. ఇలా కాకుండా దగ్గరగా వచ్చి ఏమిటో ఇలా అయిపోయింది, ఇలా బయటకు వచ్చేదా అన్నీ వదిలిపెట్టేసి ఇలా ఈ మాటలన్నీ చెవిన పడేంత దగ్గరగా చుట్టుముట్టించి అన్నికే పోయం వందం పొడియా నిన్ను కూడా అన్నది. పోయం వందం వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోవచ్చా, వెళ్ళరు, మళ్ళీ వస్తారు వెనక్కి. ఒకసారి వెనక్కి రావడం ఏంటో కాలం ఇలా అయిపోయింది అన్న మళ్ళీ వెళ్ళిపోవడం. కొన్ని వెళ్ళిపోతారా, వెళ్ళరు, మళ్ళీ వస్తారు. ఇలా వస్తూ అందరికే పోయం వందం పొడియా నిన్ను కోడి అన్నదాలు. సుడర్ జ్యోతి ఇత్యాది பிரகாசமந்தమైన தேஜஸ்ஸு தப்புவிகைக்கோ வார்த்தை சொல்லுகிற இவர்களை போலே ஒரு பிரதேசத்தில் அல்லவிலே அகப்படுத்தி நிலைய కోలుగిరవదు నిర్కుంబడి. అది ఇంకా కాంతి కలిగినటువంటి కిరీట కాంతిని వర్ణిస్తున్నారు అనుకున్నాం కదండి. మిక్క పొగరయుడైతున్నాన రక్తతినుడయ్య తేజస్సై ఉడైతాయ్. ప్రకాశవంతమైనటువంటి రత్నాలు పొదిగినటువంటి కిరీటం, అంత ఉజ్వలమైనటువంటి కిరీటం. కండుకొండ విడమెంగుం పరంబా నిన్నుళ్ళ తేజస్సే. పరంబా నిన్నుళ్ళ, అది ఎక్కడ ఉంటే దాని చుట్టూ తేజస్సు వ్యాపించిపోతోంది, స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. పరంబా నిన్నుళ్ళ తేజస్సయుడయ్య తిరు అభిషేకத்திலே ఒరుమైపట్టదు ఎన్నడయ్య హృదయం ఎన్నదల్. అది దానికి నా మనస్సు వశపడిపోయింది. అంతేకాదు అంగే విలైసైదు కొడదన్నదల్, ఆయన అధీనమైపోయింది. పోనీ ఏదో చూసి వచ్చేయడం కాదు, అక్కడి నుంచి రానంటుందే. ఈ మనస్సు పెరుమాళ్ళ వశమైపోయిందే.
அன்னை மேல் நசையன்னும் கட்டே தாய்மாரான நீங்கள் என் పక్కల్ నసయ్య రామయ్యం. అమ్మా మీరు తల్లులు, మీరు ఇంకా నా మీద ఇంకా ఇలా ఆంక్షలు పెట్టుకుని మాట్లాడితే ఎలా తల్లి? పెద్దవరణతో భోగ్యతై పిరందార్ பின்பு கைப்பிடித்த என் கையிலே காட்டி కొడుతూ కడక్క నిற்கும் అత్తనై పోకి. ఒక వయసు వచ్చాక ఒక అయ్య చేతిలో పెట్టాలి కదమ్మా ఈ మనస్సును ఎప్పటికైనా. అలా అనుకోండి, బాగుంది ఇది. ఈ భావం கொடிய கடவர்களோ பிராப்த யௌவனை கணானாலும் పెద్ద ప్రాప్తి కొండు ఇదం சொல்லி మీక పార్క కడవదో. అదే మీరు నా మీద ఆశ వదిలేసుకోండి. అన్నవాళ్ళు అయ్య చేతికి ఇయ్యగా అవును కాదే. ఎంత ఘోర తపమంది కన్నట్టి కూతురైనా గారాల పట్టి అయినా వయసు విరబూయ సొంపైన వలపు వేళ అయ్య చేతికి ఇయ్యగా అవును కాదే. ఇంత తపస్సులు చేశాము, ఎంత గొప్పగా కన్నాము అని ఇంట్లో నెత్తిమీ పెట్టి కూర్చుంటారండి. పెళ్ళి అవలేదా గుండె కుంపటి అవు కాదే. అలా పెళ్ళి అవ్వకపోతే ఆడపిల్లకి గుండెల మీద కుంపటిలా ఉంటుంది. ఎప్పటికైనా ఒక అయ్య చేతిలో పెట్టి తీరవలసిందే. కాబట్టి యవ్వనం పొడిచూపిన తర్వాత అమ్మాయిని ఒక అయ్యకి ఇవ్వాలి అని ఒక హితం చెప్పి మీద వెళ్ళిపోవట్లేదు, మళ్ళీ వస్తున్నారు. వెళ్ళిపోవట్లేదు, మళ్ళీ వస్తున్నారు. అయ్యో పాపం అంటున్నారు మళ్ళీ. ఇది చాలా బాధగా ఉంటుంది. కొంతమందికి సానుభూతి ఇష్టంగా ఉంటుందండి, కొంతమందికి సానుభూతి ఇష్టంగా ఉండదు. మన వాళ్ళు ఏదో అంటారు సింపతి మంగర్స్ అనో ఏదో. అయ్యో నీకు ఇంతలా అయిందా, ఏముండకపోయినా సరే అయ్యో ఇంతలా అయిందా, ఇంతలా అయ్యి అమ్మయ్య అందరూ నన్ను గుర్తించారు, నన్ను ఇలా అన్నారు అని అవో కొన్ని జాతకాలు. అలా ఇతరులు సానుభూతి చూపించాలి అని. కొంతమంది ఉంటారు ఇతరుల సానుభూతిని వాళ్ళు అంగీకరించరు. ఆ కష్టం వచ్చిందంటే ఏదోనమ్మా మరి మనుషులకు కాక ఎవరికి వస్తాయి అని వీళ్ళు వాళ్ళను ఓదార్చేంత స్థితిలో ఉంటారు. అలాగా ఏదో కన్నాం కదా అని ఊరికే మీరు సానుభూతులు చెప్పకండి. నెత్త మీదకి వచ్చి హితం చొల్లి మీక పార్కడవదో. హితము చెప్పి మళ్ళిస్తామంటే ఇది సాగే పనా? ఇంకా మీరు చెప్పే కాలం నేను వినే కాలం అయిపోయింది. ఎందువల్ల చేతులు దాటిపోయింది పరిస్థితి. నా మనస్సు ఇంకక్కడికి వెళ్ళిపోయింది. కాబట్టి నా మనస్సును మీరింకా హితము చెప్పి మళ్ళించలేరు. దేనికైనా ఒక అవధి అనేటువంటిది ఉంటుంది. ఆ అవధిలోపు ఆ పని చేస్తే ఆ ఫలితం లభిస్తుంది. అవధి దాటిపోయామా అది ఫలించదు. అది ఎంతటి గొప్ప కార్యమైనా సరే కొంతవరకే ఉంటుంది దాని శక్తి. అలాగే ఇప్పుడు నా మనసును మళ్ళించడానికి మీకు కొంతవరకే. ఇప్పుడు నా మనసు ఆ స్టేజ్ దాటిపోయింది, స్వామి దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు దాన్ని తీసుకురాలేరు. కాబట్టి అమ్మ ఇంకా మీరు హితాలు చెప్పడం చాలు, నా మీద ఆశ వదిలిపెట్టండి అంటోంది ఆళ్వారి నాయకి 10వ పాసురంలో. కిరీటకాంతికి వశపడిపోయిన నన్ను వదిలిపెట్టండి అని చెప్పడం సారాంశము అన్నమాట. நெற்றமுற்றத்துளென்று நெறித்த கையராய் என்னை நீர் சுற்றியும் சூழந்தும் వైద్యర్. ఆ పదం చూడు, నన్ను చుట్టుముట్టే మాటలోని దగ్గరకు వచ్చి, అది ఏదో వాళ్ళు దూరంగా ఉండి అనుకున్నారంటే అదొకటి. నాకు వినపడాలి అని నా నెత్తి మీదకు వచ్చి నా చుట్టూ ఉండి నా మీదే విమర్శలా. சுற்றியும் சூழந்தம் வைதர் சுடர் சோதிமணி நிறமாய் முற்றியும் மூலகம் విరిగింద సుడరు ముడికే ఒత్తుమై కొన్నది ఉళ్ళం. ఉళ్ళం ఈ మనస్సు ఉందే అయిపోయింది, ఆయన అధీనం అయిపోయింది. కంప్లీట్ గా అటువైపుకి వెళ్ళిపోయింది. అన్నేమి నసయ్యన్నం గట్టే. ఇంకా నా మీద మీరు ఆశ ఎందుకు పెట్టుకుంటారు? మీ ఆశ వదులుకోండి అంటున్నారు. అంటే ఎలాగైతే చూపుల్ని, నాసికని, అదరాన్ని, బులువుని, స్మితాన్ని, శృతులని అన్నిటినీ వర్ణించారో అలాగే ఇక్కడ కిరీట కాంతిని వర్ణించారు అనేటువంటిది
10వ పాసుర సారాంశం కిరీటకాంతి మనస్సుని వశం చేసుకుంది. ఇప్పుడు ఇంకా 11వ పాసురము. ప్రతి 11వ పాసురము ఫలశ్రుతిగా చెబుతూ ఉంటారు. అంటే మనం ఎలా చదివినా ఏం చేసినా విన్నా అన్నా కన్నా మీకు వచ్చేటువంటి లాభం వస్తుంది. లాభం లేకపోతే ఎవరు ఏ పని చెయ్యరు. ఏమిటి ఆ లాభం? ఇది వినడం వల్ల ఒక్కొక్క పదిలో ఒక్కొక్క లాభాన్ని చెప్తున్నారు. ఈ పదిలో ఏం చెప్పారు అంటే నిత్య సూర్యులతో కలిసి నిత్యానుభవాన్ని పొందడమే లాభము. అదే చెప్తున్నారు చూడండి 11వ పాసురం. కట్కరియా కట్కరియా. కట్టు భలే తమిళ గ్రామర్ పదం అండి, మనకంత డీపుగా తెలియవు కానీ కన్నుకు అరియా కట్కరియా అవుతుంది అనమాట. కళ్ళు చూడలేనటువంటి అంటే ఈ మాంస చక్షువులతో చూడలేనటువంటి అని. కట్కరియ తిరమన్ శివన్ ఇందిరన్ என்று இவர்க்கும் கட்கரிய கண்ணனை குருகோல் ஜடகோபன் சொன்ன உட்கொடை 1000 இவையும் ஒரு பக்கம் வல்லார் உட்கொடை வானவரோடு உடனாய் என்னும் మాయారే. కట్కార్య నేత్రాలకి కనపడనటువంటి పిరమన్. పిరమన్ అంటే బ్రహ్మ. బ్రహ్మ రాసేటప్పుడు చాలాసార్లు చెప్పుకున్నాం కదండి. ఆ ఒక్కొక్కటి ఒత్తులు తెలుగులో కింద ఉన్నట్లే తమిళంలో పక్క పక్క అక్షరాలు వస్తాయి. పీర అంటే బ్రా అన్నమాట. పిరమన్ బ్రహ్మ, శివన్ రుద్రుడు, ఇందిరన్ ఇంద్రుడు అనేటువంటి ఇవరుగట్కుం మరియ కన్ననై. మనకే కాదండి, బ్రహ్మరుద్రేంద్రాదుల యొక్క నేత్రాలకి కూడా చూడడానికి సాధ్యము కాని మహిమ కలిగినటువంటి స్వామి కన్ననై. కృష్ణుని యొక్క విషయంలో పురుగూరు షడగోపన్ పురుకాపురాధీసులైనటువంటి నమ్మాళ్వార్లు సొన్న ఉక్కూడై చెప్పినటువంటి ప్రతిపాదించినటువంటి ఆ ప్రతిపాదన అంటే ఒక సామర్థ్యం ఉండాలండి. ఏదో చెప్పాను అంటే చెప్పడం కాదు. మీరు దేన్ని బట్టి ఇలా చెప్పారండి అంటే సోపపత్తికంగా సాధికారికంగా చెప్పగలిగి ఉండాలి. సాధికారికత ఎక్కడి నుంచి చెప్తున్నారండి? ఇదిగో వేదంలో ఈ మంత్రంలో ఇలా ఉంది, పురాణంలో ఇక్కడ ఇలా ఉంది అని ఎథెన్సిటీ అని అంటామే. సాధికారికత ఉట్కోడై ప్రతిపాదన సామర్థ్యం గల 1000 ఇవై 10. ఇవన్నీ కూడా అంత సత్యాలండి. వేదమే తమిళ మారను పాసురాలుగా చేశారు నమ్మాళ్వార్లు. కాబట్టి దీని సాధికారికతకి ఇంకా రెండో ప్రమాణం అక్కర్లేదు. అందులో ఈ 10లో వల్లారు ఈ 10 పాసురాలని చదివినటువంటి వారు ఓడై వానవరోడు మంచి భగవదు అనుభవము కలిగిన నిత్య సూరులతోటి ఎన్నం ఉడనాయ్ ఎప్పుడు కూడి ఉన్నవారై. ఏమండి నిత్య సూర్యులతో కూడి ఉంటారు అంటే చదవగానే వెళ్ళిపోతామండి? వెళ్ళరు. నిత్య సూర్యులు లాంటి భాగవతోత్తములు ఈ లోకంలో లభిస్తారు. ఈ లోకంలో అయిపోయిన తర్వాత అక్కడ డైరెక్ట్ గా నిత్య సూర్యులు లభిస్తారు. కాబట్టి అక్కడ ఇక్కడ కూడా నిత్య సూర్యుల యొక్క అనుభవం మనకి లభిస్తుంది. కూడనాయ్ కూడి ఉన్నవారై మాయార్ వాళ్ళని విడిచిపెట్టి ఉండరు. ఎప్పుడు నిత్య సూర్యులతో పెరుమాళ్ళని సేవించుకుంటూ ఉంటారంటే బ్రహ్మరుద్రేంద్రాదులకు కూడా గోచరుడు స్వామి, కనపడేటువంటి వాడు కాదు స్వామి. అలాంటి స్వామి విషయమై నమ్మాళ్వార్లు చెప్పినటువంటి ఈ 10 పాసురాలని అభ్యసించేవారు నిత్య సూర్యుల గోష్ఠిలో ఎల్లప్పుడూ భగవద్గుణానుభవం చేసుకుంటూ ఉంటారు. ఆ నిత్య సూర్యులు మన చుట్టూ భాగవతోత్తములుగా వేంచేసి ఉంటారు. మనం ఎప్పుడు అలా భావించాలి. భాగవతోత్తముల్ని ఎప్పుడు కూడా నిత్య సూర్య సమన్వితులుగా భావించాలి అని మన సిద్ధాంతం చెప్తుంది. ఏ మాత్రం తక్కువ భావం మనలాంటి వాళ్లేలే అనేటువంటి భావం ఉండకూడదు అనేటువంటిది అనమాట. దాన్ని
ఈడు వ్యాఖ్యానంలో చాలా అందంగా చెప్తున్నారు. 11వ పాసురము ఫలశ్రుతి 7 వ్యాఖ్యాన గ్రంథంలో 252వ పేజీ. 7 நிகமத்தில் இத்திருவாய்மொழியை అభ్యసిత్తవర్గల్ ఈ తిరువాయ్మొழிని అభ్యసించగలిగిన వాళ్ళు భగవద్ విశ్లేషత్తాలే క్లేశపడాదే భగవంతుడికి దూరమయ్యేటువంటి దురదృష్టం వారి దగ్గరికి రాదు. ఇప్పుడు భగవత్ సేవలోనే ఉంటారు. నిత్య సూరిகளோడే కూడి నిత్య సూర్యులతో కలిసి. ఇక్కడ వైష్ణవ బృందం, అక్కడ నిత్య సూర్య బృందం. నిత్యానుభవం పన్న పెరువరియంగిరార్, నిత్యానుభవాన్ని పొందుతారు. అలా పెరుమాళ్ళు సేవ చేసుకుంటూ ఉంటే అది తప్ప చాలా మంది మహానుభావులు ఉంటారండి. ఆ పెరుమాళ్ళ కైంకర్యం, వారి ఆరాధన, వారికి వారితోటే ముడిపడిన జీవితం తప్ప లౌకిక విషయాల్లో వారికి ఏమాత్రం కించిత్తు కూడా ఆశ అనేటువంటిది ఉండదు. అలాగే నిత్యానుభవంతో నిత్యసూరి బృందంతో కైంకర్య పరులై ఉంటారు అనేటువంటి విషయాన్ని ఇందులో చెప్తున్నారనమాట. అంటే బ్రహ్మ రుద్రేంద్రాదులకు కూడా నయన గోచరుడు కాని కృష్ణుడి విషయంలో నమ్మాళ్వార్లు చెప్పినటువంటి ఈ తిరువాయ్మొഴി అని చెప్పడం. కట్కరియ ఇత్యాది మనుష్యరుடைய కన్నుకు அவிஷயமாம்படி இருக்கிற பிரம்மாதிகளுக்கும் కన్నుకు అవిషయమాంబడి ఎరిక్కడ కృష్ణనే. చక్కటి వాక్యం అండి. కొంచెం శ్రద్ధగా ఫాలో అయిపోతే మీరు కూడా చదివేసేసుకుని చెప్పేసుకోగలరు. ఏమని? మనుష్యరుడయ్య కన్నుకు అవిషయమాంబడి, మనుష్యులకు దృష్టిగోచరులు కానటువంటి బ్రహ్మాదిகளுకు, మనకి వాళ్ళు కనపడరు. ఆ బ్రహ్మ, రుద్రుడు, ఐంద్రుడు మన నేత్రాలకి కనపడేటువంటి వారు కారు. వారికి కూడా దృష్టి గోచరుడు కాడు. నిత్య సూర్యుడు అభిషయమాంబడి ఎరిక్కడ కృష్ణనే, వాళ్ళకు కూడా కనపడడు శ్రీకృష్ణ పరమాత్మ. బ్రహ్మాదిகள் கண்ணுக்கு அபிஷயமாம்படி இருக்கிற கிருஷ்ணன் மறக்க ஒண்டாதபடி ஒரு வெளிப்பாడాయి తోన్రాన్. అలాంటి కృష్ణుడు ఆళ్వార్లు మరచిపోలేకుండా ప్రత్యక్ష సమానంగా మనసులో నిలిచిపోయి ఉన్నట్టండి. ఆయన ఆళ్వార్లకు మాత్రం ఉన్నాడు, అడుగో కనిపిస్తున్నాడుగా, మనసులో తిరుగుతున్నాడుగా, మాట్లాడుతున్నాడుగా, నవ్వుతున్నాడుగా. ఇలాగ ఆయన ఎదురుకుండా వ్యక్తిని చూసిన భావాన్ని కృష్ణుణ్ణి చూసినట్లుగా పొందుతున్నారు నమ్మాళ్వార్లు. ప్రత్యక్ష సమానాకార దర్శనాన్ని పొందుతున్నారు అని అర్థం అన్నమాట. அவர்கள் கண்ணுக்கு அரியனானா போலே ஆயித்து, இவர் கண்ணுக்கு சூழவன் தாமரை நான் மலர் போல் வந்து தோன்றும் ఎన్నంబడి ప్రకాశిత్తపడి. ఈయన ఎక్కడికి వెళితే ఆళ్వార్లను ఊరిస్తూ అక్కడికే వెళుతున్నట్టండి భగవంతుడు. నువ్వు అలా కూర్చో, కాసేపు నాకు పని ఉంది అని ఇటు తిరిగితే అక్కడ కొడుతున్నాడు, అలా వెళితే అక్కడికి వెళుతున్నాడు, ఇలా వెళితే ఇక్కడికి వెళుతున్నారు. అందుకని సూర్యవం తామర నాన్ మలర్ పోల్ వందు తోన్నం, అప్పుడే వికసిస్తున్నటువంటి తామర పువ్వులాగా ఆకర్షణీయమైన వెలుగులు చిమ్ముతూ నాకు కనిపిస్తున్నాడు. అమ్మో, ఇంత అందమా! కురుగూర్సెడ గోపన్సన్న, ఆ దివ్య నేత్రాలు, ఆ ముఖమండలం ఆళ్వార్లకు అలాగ ఎటు చూస్తే అటే కనిపిస్తుంది. ఎంత అదృష్టవంతులండి! అటువంటి భగవంతుడి రూపగణ విభూతులు మన అందరికీ కూడా తెలిసేలాగా ఆళ్వార్లు ఇంత చక్కగా అందించారు. చక్కటి పాసురాలలో నంబిళ్ళయ్య గారు దాన్ని మనకి అరటి పండు ఒలి చేసి కూడా ఇంకా ఆస్వాదించండి అన్నట్లుగా వ్యాఖ్యానించారు. குருகூர் சடகோபன் சொன்ன ஆழ்வாரருளை செய்த உட்குடையாயிரத்திழிச்சாதி பிரதிபாத்தியார்த்தியத்தை உள்ளபடி பிரதிபாதிக்க வல்ல சக்தியை உடைத்தான் ஆயிரத்திலும் வைத்து கொண்டு இப்பத்தையும் అభ్యసిக்க వల్లాர்கள். అదే అవే సమర్థమైన పాసురాలు, వాటి అర్థాన్ని చక్కగా ప్రతిపాదించేటువంటి పదాలు, వాటిని అభ్యసించేటువంటి వాళ్ళు
நிச்சானுபவம் பண்ணானினால் மேன்மேலன பகவத்குணங்களை பரிபூர்ணமாக அனுபவத்தைக்கு ஈடான யோக்கியத்தை உடைய நிஜ సూరిகளோடு ஒரு పోవయ్యాయ్. అది మనకి ఎంత ఫలితాన్ని అనుగ్రహించారు అంటే ఈ భగవంతుడి కళ్యాణ గుణాలని ఇంకా అనుభవించేలాగా నిత్యసూరి సమూహంలోకి వచ్చి చేరతారు. ఏదో ఒక నాటికి విడిచిపెట్టాలి కదండి. ఆ విడిచిపెట్టినప్పుడు అటు ఇటు పోకుండా నిత్యసూరి గోష్ఠిలో చేరి పెరుమాళ్ళ యొక్క కళ్యాణ గుణాలని ఆస్వాదిస్తారు. ఎండ్రం మాయారే అంటే భగవంతుడికి దగ్గరగా ఉండాలి అని ఆళ్వార్ల యొక్క మాయగయ్యం ఉరువు వెళ్ళిపాడు పర్యాయమెన్నిరిక్కారు కాడం. భగవంతుణ్ణి సాక్షాత్తుగా దర్శించేటువంటి అనుభవాన్ని ఈ తిరువాయిమలి మనకి కలిగిస్తుంది అని అంటే మనకి దుఃఖాన్ని పోగొడుతుంది. మాయార్ అని ఒక మాట అన్నారండి. మాయార్ అంటే పెరియార్, ఎడవాయరు, భగవంతుడికి దూరము కారు, నిత్య సంశ్లేష కలుగుతుంది. అడియార్గల్ కుజాంగళై ఉడంగూడి నిత్యానుభవం పడిన పెరువర్గల్ భాగవతోత్తములతో చేరి నిత్యము భగవత్ కైంకర్యం చేసుకుంటూ ఉంటారు. ఇది మన సిద్ధాంతానికి మూలం కదండి. అడియార్గల్ కుజాంగళై ఉడం కూడవదెందుకులో అన్నారు కదా. భాగవత గోష్ఠిలో ఎప్పుడు చేరి నిన్ను సేవించుకుంటాను. మనంతటా మనం చూడడం వేరు, పెద్దలతోటి వెళ్ళి పెరుమాళ్ళని సేవించుకోవడం వేరు. ఆ వైభవాన్ని చెప్తున్నారనమాట. భగవద్ అపచార భాగవత ఉపచారంగల్ ఉండానాల్ வருவது போலன்றே பகவத் அங்கீகாரம் உண்டாய் அது నిలయినిల్లామయ్యాలే పడు క్లేశం. ఆత్మకి మనకి తెలియకుండానే మనం 2 అపరాధాలు చేస్తాం. చాలా సార్లు చెప్పుకున్నాం. ఒకటి భగవద్ అపచారాలు, భగవంతుడి గురించి చేసేది. సీతమ్మ చెప్పినది వెంటనే కనెక్ట్ చేసుకుంటాం. ఏం మగాడు అయ్యా అడవులకు తీసుకెళ్ళని అంటున్నావు, మా నాన్న నువ్వు మగవాడి అయ్యో ఆడపిల్లకి ఇచ్చి పెళ్లి చేశానా అనుకుంటాడు అని రాముణ్ణి నిందించడం భగవద్ అపచారం. ఏ దురుద్దేశంతో నిలబడ్డావు అని లక్ష్మణుణ్ణి అన్నా భాగవతాపచారం. అందుకని వాల్మీకి అక్కడ ఏం పదాలు వాడారు? మయైవ దుష్కృతం కించిత్ మహదస్తి. భగవంతుడిని తిడితే చిన్న అపరాధం, భాగవతోత్తములని తిడితే చాలా పెద్ద అపరాధం అన్నమాట. కాబట్టి ఈ భగవదపచారాలు భాగవతాపచారాలు ఇవన్నీ చేస్తే ఆత్మకి దుఃఖం కలుగుతుంది. వాటికంటే కూడా ఎక్కువ దుఃఖం ఇప్పుడు. ఎందుకని? భగవంతుడున్నాడు, నేనున్నాను, కానీ ఆ సౌందర్యాన్ని నేనెందుకు ఆస్వాదించలేకపోతున్నాను అని ఆడవార్లకి ఇంకా దుఃఖం ఎక్కువైపోయి ఆయన నేత్రాలు భగవంతుడి యొక్క దివ్య అవయవ సౌందర్య దర్శనం ఈ కోరిక కోసం తపించిపోతున్నారన్నదే ఈ దశకం యొక్క సారాంశం అన్నమాట. అందువల్లే ఆ కళ్ళు చూడు, ఆ ముక్కు చూడు, ఆ పెదవులు చూడు అంటూ ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహ దర్శన కాంక్షని అడుగడుగున అన్ని పాసురాల్లో మనకి చెప్పారు. కాబట్టి ఎవరైతే ఈ 10 పాసురాలు చదువుతారో వాళ్ళు ప్రళయం కొత్త పోలేక ఏ కంటైకన్ ప్రళయం కొత్త పోలే కన్నైకన్ కోతిరే తిడక్కరదు. అది తల్లడిల్లిపోవడం అన్నమాట, బాధతోటి మునిగిపోవడం. ఇది ప్రళయం కోత్త పోలే కన్నైకన్ కోతిరే, గుచ్చినట్లు అని అర్థం అన్నమాట. ఒక బాధ మామూలుగా బాధించడం వేరు, అదే పాయింట్ లో గుచ్చడం వేరు. అంత బాధ కలుగుతోంది అని. అలాంటి బాధని ఈ 10 పాసురాలు చదివినటువంటి వారు సూర్యం ఇదెల్లాం అవన్ కழுத்துக்கு మేలే పడుతున్న క్లేశమిరే. ఇదంతా ఆయనని చూడకపోవడం వల్ల కలిగేటువంటి బాధని అలా చేత్తో తీసి పాడేసినట్లు అవుతుంది. ఎప్పుడు? ఈ 10 పాసురాలని నిత్య అనుసంధానము చేస్తే. అంటే తిరువాయిమలిలో ఏ పాసురంకి ఆ పాసురమే. అది బీజాక్షరాలు అని ఉంటాయండి. మామూలుగా మనకు ఒక మంత్రం చెప్పారు అంటే
ఆ మంత్రంలో బీజాక్షరాలు అని ఉంటాయి. అర్థం తెలియక్కర్లేదు, వాటంతటవి వాటి పనిని చేసుకుపోతూ ఉంటాయి. అది నమ్మకం ఉండాలంతే. అందువల్లే ఒక మంత్రాన్ని జపించినప్పుడు దాని మీద దృష్టి పెట్టి జపిస్తే అది ఇప్పుడు రామ తారక మంత్రం అంటారు, ఏదో ఒక అగ్ని బీజము అంటారు, పాపనాశనము అంటారు. అలా అనుకుంటూ ఉంటే అది దాని పని చేసుకుంటూ వెళుతూ ఉంటుంది. మనం ఒక క్యాప్సూల్ వేసుకున్నాము అంటే లోపల విడదీసేసి ఏమేమి ఉన్నాయి, కాంబినేషన్ ఏమిటి మనకు అనవసరం అండి. వేసుకోమన్నారు, వేసుకున్నాం, అది వర్కౌట్ అయింది అంతే. అలాగ మంత్రాలు, ఆ అక్షరాలు, ఈ పాసురాలు ఇంత దివ్యమైనటువంటి ఫలితాన్ని మనకి ఇస్తాయి. ప్రతి మనిషి కోరుకునేటువంటిది ఇదే. ఎందువల్ల జీవితం అనేటువంటిది సుఖ దుఃఖాల కలయిక. అందరికీ జీవితంలో తెలిసిన విషయమే. ఒక క్షణమేమో ఎందుకు వచ్చిన జీవితం, ఎవరికి అక్కర్లేని జీవితం, ఎందుకు బ్రతుకుతున్నాం అనే నిర్వేద స్థితికి వెళ్ళిపోతుంది. ఒక క్షణమేమో నా అంతటి వాళ్ళు లేరు, నేను కాబట్టి ఇంత చేస్తున్నా అనేటువంటి ఉత్కటమైన ఉన్మస్తకమైనటువంటి స్థితికి చేరుకుంటుంది. ఇలాంటి జీవితంలో మనిషి కోరుకునేది మనశ్శాంతి, బ్యాలెన్స్ ఉండాలి. ఇది చాలా కష్టం. అందరం కూడా పొంగు కుంగు అనేటువంటివి పడుగు పేకల్లాగా మన జీవితాల్లో ముడిపడిపోయి ఉన్నాయి. ఏదొచ్చినా భగవత్ ప్రసాదంగా తీసుకోవాలన్నది సామాన్య విషయం కాదు. అలా తీసుకోవాలి అని చెప్తున్నారనమాట. అలాంటి స్థితిని కలగాలి అంటే తిరువాయిమొഴി పారాయణ చెయ్యండి, తట్టుకునేటువంటి శక్తి వస్తుంది. ఎలాంటి స్థితినైనా సరే అహంకారం తలెత్తనీయకుండా నేల మీద నిలబెట్టి బ్యాలెన్స్ చేస్తుంది. పాతాళంలోకి వెళ్ళిపోకుండా నిర్వేదం రాకుండా రక్షిస్తుంది. మనం ఓహో ఇది కదా జీవితం అంటే అని అర్థం చేసుకునే ఒక మెంటల్ బ్యాలెన్స్ కలుగుతుంది. ఎందుకంటే జీవితంలో ఏం కావాలండి, మనం ఎప్పుడు సాత్వికంగా ఉండగలుగుతున్నాం. ఎవరికి వారు వాళ్ళ మనసుకు ఆ ప్రశ్న వేసుకోవడమే. ఈ త్రిగుణాలు మన అప్ అండ్ డౌన్స్ చేస్తూ ఉంటాయి. ఇందులో సత్వగుణమే తల ఎత్తి బ్యాలెన్స్ చేసేలాగా ఎంతమందిమో ఉండగలుగుతున్నాము. ఆ స్థితి మీకు కావాలనుకుంటున్నారా? తిరువాయిమొழிని అభ్యసించండి. ఎంత అద్భుతమైనటువంటి టాబ్లెట్ అండి ఇది. ఒకసారి వేసుకుంటే అలాగా హాయిగా చూడండి, నిద్ర పట్టలేదు అని బెంగ పెట్టుకునే వాళ్ళు ఒక్క బిళ్ళ వేసుకుంటే హాయిగా ఒళ్ళు తెలియకుండా నిద్ర పడతారు. అది తామసికమైనటువంటి విషయం అనుకోండి. ఇక్కడ సాత్వికమైనటువంటి గుణానికి చెప్తున్నారు. భగవద్ ఆరాధన విషయంలో చాలా ప్రశాంతిని పొందుతారు అనే విషయాన్ని చెప్తున్నారు. దీన్నే మనకి మునిత్రేమ ఎలా చెప్పారు. ద్రవిడోపనిషత్ సంగతిயில் ఇత్తిరువాయిమొழிக்கான శ్లోకం. వాదికేసరి అలాగే మనవాళ్ళ జీయర్ అనే మహానుభావులు చెప్పారు సారాంశంగా. ఈ 10 పాసురాల సారాంశం. తత్ప్రార్థితానధిగమేపి చ భావనాయా భూమ్న పురస్థితమివాననమచ్యుతస్య ఆలోకయన్నపి కరేణ న సంస్పృశంస పీడామవాప మహతీమధ. సప్తమేనా ఈ తిరువాయిమొழிలో అదా నమ్మాళ్వార్లు తత్ప్రార్థితానధిగమేపి సర్వేశ్వరుని యొక్క సౌందర్యాదులని అనుభవించాలని కోరిన భావనాయా భూమ్నా అచ్యుతస్య ఆననం, ఆ పరమాత్మ యొక్క చాలా గొప్పదైనటువంటి ముఖాన్ని పురగా స్థితం ఇవ తన ముందర ఉన్నట్లుగా ఆలోకయన్నపి. అంతగా అదిగో ఎలా చూస్తున్నాడో, ఆ కళ్ళు ఎలా పెట్టాడు అంటే ఎదురుకుండా ఉన్నంత ప్రత్యక్ష సమానాకార దర్శనాన్ని పొంది కరేణ సంస్పృశన్. ఓయ్ వచ్చేవారా ఇలాగని చేతులు ఇలా పట్టుకుని అలా పట్టుకుందాం అనుకున్నారు. ఆయన దొరకలేదు. మహతీం పీడామవాప, ఎంత బెంగ వచ్చేసిందోట. తండ్రి ఇవన్నీ ప్రత్యక్ష సమానత్వమే తప్ప ప్రత్యక్షం కాదు కదా అని ఈ ఏజయ్యార్ అనేటువంటి దీంట్లో ఆ తిరుముఖ మండలాన్ని దర్శించిన అనుభవము మానసిక అనుభవమే కానీ ప్రత్యక్షం కాదు అని ఆర్తి పొందారు అనేటువంటి దాన్ని చెప్తే మనకి
వేదాంత దేశకులు చెప్పారండి. ద్రవ్యాం పద్మాకృతిభ్యాం అమర తరులతా నాసికాతో 2 అధరేణ 3 బ్రూచాపేన 4 స్మితానాప్యద 5 మకరలసత్కుండలాభ్యాం విశిష్ట 6 కాళేనోర్దేందుభాస 7 అమల ముఖ శశిన 8 నేత్ర శోభ ఆది నేత్ర శోభ 9 ఆది శబ్దం చేత కిరీటం 10 మొదలైన అనే ఒక్కదాన్ని మాత్రం ఆది శబ్దంలో చేర్చారు. భాజ శ్రీమాన్ దేవ కిరీటి స్మృతి విశద తనుర్వ్యాతి చేత్యభ్యదాయే. భలే ఉంటాయండి దేశకుల యొక్క పదప్రయోగాలు, చాలా అందమైనటువంటిది. ఒకటి చూపు అనుకున్నాం కదండి. దృగ్భ్యాం పద్మా పృథివ్యాం నెంబర్ 1. ஏழையராவிவண்ணம் இணை குற்றங்களோ அறியேன் ஆரியம் கண்ண பிரான் திருக்கங்கள் கொலோ அறியேன் சூழவும் தாமரை நான் மறுபோல் வந்து தோன்றும் கண்ணீர் தூழியருகாள் அன்னை மேல் என் செய்கேன் துயராட்டிయేనే. ఇక్కడ నేత్ర సౌందర్య పదం. అమర తరులతా నాసికాత, తర్వాత తిరుమూక్కు నాసికా సౌందర్యం. பட்டியும் தொட்டியும் நின்று அன்னை மீரன்னை நின்னலிந்தையன் மாட்டுயர் கற்பகத்தின் வல்லியோ கொழுந்தோ அறியேன் ஈட்டிய வெண்ணை உண்டான் திருமுக்கு எனதாவியுள்ளே மாட்டியவள் விளக்கின் சுடராய் நிற்கும் வாலியதே. ஆதரேனா 3வது. வாலியது ஓர் கணிகொள் வினையாட்டியேன் வல்வினை கொள் கோலந்திரள் பவள கொழும் தொண்டங்களோ வரியேன் நீலன் முகில் நெடுமுகில் போல் திருமேனியம்மான் தொண்டைவார் ஏலும் திசையுளெல்லாம் வந்து தோன்றும் ఎన్నిన్నుయర్కే. 4 బ్రూచాపేన 4వ పాసనం. ఎన్నుయర్కు 7 ఎర్మేల్ வளையும் விளை நீல விரிகொள் மன்னிய சீர் மதனன் கருப்பொச்சிலைகொள் மதனன் தன் உயிர் தாரை கண்ண பெருமான் பொறுமவையே என்னுயர் மேலனவாய் அடுகின்றன என்று நின்றே. ஸ்மிதேனாப்யதா స్మితము చిరునవ్వు 5వ పాసరం. என்று நின்றே திகழும் செய்யின் சுடருடன் மின்னொக்கோள் அன்று என்னாவியடும் நனி முத்தங்கள் ஓவரியேன் உன்னமெழுத்த பிரான் முருவல் எனது ஆவியடும் ஒன்னும் வருகின்றேன் அன்னை மீர் எனக்கு உய்விடமே. மகரல சத்குண்டலாபியாம் விசிஷ்டா 6. உய்விடம் ஏழையர்க்கும் அசுரர்க்கும் அறக்கருகற்கும் எவ்விடம் என்ன இலங்கை மகரம் தழைக்கும் தளிர்கொள் கைவிழ பாம்பனையான் తిరుకుండల కాదుక్కలే. ఈ పదప్రయోగాలు పాసనల్లో ఎక్కడున్నాయో మీరు నోట్ చేసుకుంటున్నారు కదా. ఇక్కడ తిరుకుండల కాదుగలే కైవిడల్ ఉన్నమింద్రి అడుగింద్రన కాన్మిన్గళే. తర్వాత பாலேன அர்த்தேந்து பாசா நுதிரு கண்மின்கள் அன்னையர்கள் என்று காட்டும் வரை அறியேன் நான் மன்னவன் திங்கள் கோள் நயர்ந்தார் கற்குணச் செயலைகொள் செண்மண்ணுனா தடம் தோள் பெருமான் தன் திரு நுதலே நுதலே கோள் மன்னி ஆவியனும் கொடியேன் உயிர் கோள் இழைத்தேன். అమలముఖ శశిన అందమైన ముఖం. కోళిజై, ఈ కోళికి 4 అర్థాలు చెప్పుకున్నాం కదండి. కోళిజై తామரையும் குழையும் பவளவும் வெல்லும் கோழிழை தன் முத்தவும் தளிரும் குளிர்வான் பிறையும் கோழிழையா உடைய கொள்ளும் சோதி வட்டங்கள் கண்ணன் கோழிழை வான்முகமாய் கொடியேன் ఉయిర్గల్ என்றது. అన్ని సారాంశాలని తీసుకొచ్చి 8వ పాసరంలో అలా పెట్టేశారు.
9 నేత్ర శోభ ఆది నేత్ర శోభ ஒழுகின்ற கோழிகளை சுவரிந்திட்ட குழம் சுருளின் உள்கொண்ட நீள் நங்கூர் தலை கொள் ఆంధ్రమాయన్ కుజల్. ఇది ఈ జుట్టు యొక్క కేశపాస సౌందర్యం కూడా. వెల్గిన్న పూంతంతుజాయ్ విరైనారవందు ఎన్నుయర్గల్ కిన్నవారరియే అన్నయ్య మీరు కజరా నిట్టిరే. ఇంకా 10లో ఆది శబ్దం చేత కిరీటం. నిత్రిముట్టెట్టుడెన్ను నెరిత్తగయ్యరాయ్ ఎన్నైనే சுற்றியும் சூழந்தம் வைதிர் சுடர் சோதிமணி நிறமாய் முற்றையும் ஓரகம் விரிகின்ற சுடர் முடித்தேவற்றுமை கொண்டுள்ளம் அன்னை மீர்ந்த செய்யன்னும் கட்டே. பலஸ்ருதி. கட்டறிய பிரமன் சிவன் இந்திரன் என்னுயவர்க்கும் கட்டறிய கண்ணனை குருகூர் சடகோபன் சொன்ன உட்கொடை ஆயிரத்துள் இவையும் ஒரு பத்தும் வல்லார் உட்குடைவானவரோடு உடனாய் என்னும் మాయారే నిత్య కైంకర్యాన్ని ఈ ఆది శబ్దం చేత తర్వాత ఫలశ్రుతితోటి చెప్పి ఈ దశకాన్ని వేదాంత దేశికులు నిర్మాంత దేశికులు అద్భుతమైనటువంటి ఆ పాసురంలో ఉయ్యర్ పదాన్ని తీసుకొని దాన్ని సమాస భూయిష్టంగా చేసి శ్లోకాన్ని మనకి అందిస్తే మరి తిరువాయుమలి నూతందాదిలో పెరియ జీయరులు మామునులు మన్ని ఎలా కటాక్షించారో చూడండి. 254 పేజీ. ஏழையர் கண்சை இழகுழிக்குமால் அழகு சூழவந்து தோன்றி துயர் விளைக்க ஆயுமனன் தன்னுடனே அவ்வழகை தான் உரைத்த மாறன் பால் மண்ணும் அவர் தீவனை போம்மா என்று. ఏഴయ్యర్గల్ చపలులైన స్త్రీలు అంటే దుర్బలులైన స్త్రీలు. నంజై ఇళగొట్టు వెక్కుం మనస్సుని కరిగించేటువంటి మాలగు స్వామి యొక్క సౌందర్యం సూర్యువందు చుట్టుముట్టి వచ్చి తోన్రే ప్రకాశించి ఏదో కనపడడం కాదు, ఇటు చూసినా అందమే కనిపించడం. తుయరు విళయిక ఒక్కసారి దుఃఖాన్ని ప్రజ్వలింపచేయగా అజం మనం తన్నుడనే ఆ దుఃఖంతో మగ్నమైన మనస్సుతో అవ్వనగై తామురైత ఆ ఆనందాన్ని చెప్పారు నమ్మాళ్వారు. ఏదో బాసురం వచ్చింది రచన చేశాం కాదుటండి, తాము అనుభవించి అది పొందక పొందిన దుఃఖానుభవాన్ని పాసుల రూపంలో అందించినటువంటి నమ్మాళ్వారు అని అంత బాగా రాశారండి మనవాళ్ళ మామూలు ఈ పాసురాన్ని. తమ స్వానుభవాన్ని పాసురాలుగా మరిచిన నమ్మాళ్వారు అనే పదాలు వాడారు ఇక్కడ. మారన్ పాల్ నమ్మాళ్వార్ల విషయంలో మన్నమవర్ అమరియున్న వారి యొక్క తీవినై దుష్కర్మములు మా ఎందుకో నశించిపోవును. అంటే స్త్రీలకి అతి వ్యామోహకరుడు స్వామి. ఎన్ని అర్థాలని చెప్పాం కదండి. పెద్ద సముద్రాన్ని చిన్న దాంట్లో ఇమిడ్చినట్లు అది బాసురం సారాన్ని చిన్న బాసురంలో ఇమడ్చాలి అంటే కరెక్ట్ గా ఆ వర్డ్ పడాలి. ఆ పదం పడితే గాని ఆ భావం అక్కడ భాషించదు అన్నమాట. ఎంత కవితాశక్తి, ఆ పద ఆ సౌలభ్యము, దాని మీద సాధికారికత ఉంటే తప్ప ఇలాంటి పాసురాలు ఎవరు రచించలేరు. అది మనవాళ్ళ మామూళ్ళ యొక్క నికషోపరమైనటువంటి మేధా సంపత్తి, అద్భుతమైనటువంటి మేధ. అలాంటి స్త్రీలకు అతిమోహనకరమైన అందం, దివ్య అవయవ సౌందర్యం. కళ్ళు చూస్తే కళ్ళే, ముక్కు చూస్తే ముఖ్య చెప్పుకున్నాం కదా. ఆయా సందర్భాల్లో చాలా అద్భుతంగా ఈ అందాలన్నీ 4 పక్కలా వచ్చి కనపడుతున్నాయి. ఓహో, ఇలా ఎటు చూస్తే అటే కనపడుతున్నాయి కదా, పట్టుకుందామని చూస్తే ప్రత్యక్షంగా కనపడ్డంలా. ఇదో విచిత్ర అనుభవం అండి. అంతటా అవే కనిపిస్తున్నాయి, ఏది చేతికి అందడం లేదు. దీన్ని ఏమంటారు? ప్రత్యక్ష సమానాకార దర్శనం. ఇది చాలా బెంగ పెట్టించేస్తుంది మనస్సుకి.
ఎందువల్ల? కనబడుతున్నావు, కానవారా రావట్లేదు, నువ్వు చేతికి అందట్లేదు. కాబట్టి ఎంత దుఃఖం కలుగుతుందండి. అసలు కనపడలేదంటే ఒకటే బెంగ. కనపడుతున్నాడు, కవ్విస్తున్నాడు, నవ్విస్తున్నాడు, చేతికి అందకుండా పోతున్నాడు. అలాంటి సౌందర్యాన్ని ప్రతిపాదించేటువంటి ఈ ఈ నమ్మాళ్ళ వాళ్ళు ఏం అద్భుతంగా రాశారండి. ఏజయ్యారావి ఇందులో ఏముంది, మామూలుగా పారాయణ చేస్తే అనుకునేవాళ్ళు. అర్థాలను చూసిన తరువాత పెరుమాళ్ళ యొక్క అద్భుతమైనటువంటి విశ్వరూప సందర్శనాన్ని దర్శింపచేసినటువంటి దశకం ఇది. కిరీటం దాకా స్వామి యొక్క అందాలన్నిటినీ చూపించినటువంటి ఈ పాసురాలను చదివినటువంటి వాళ్ళు, దీనికి అంతరంగ భక్తులైనటువంటి వాళ్ళు, అంటే విశ్వాసంతో దాన్ని పఠించేవారు అన్ని ప్రతిబంధకాల నుంచి నిర్ముక్తులు అవుతారు. విడిపడతారు అంటే అర్థం ఏమిటి అంటే బాధల నుంచి బయటపడతారు. ఎందుకంటే ఫలితం ఏం కావాలండి? అందరూ రకరకాల సమస్యలతో, బాధలతో, అవి ఆర్థికాల, మానసికాల, ఏదైనా రుగ్మతలు, రకరకాల సమస్యలు, వీటన్నిటి నుంచి బయటపడాలి అంటే తిరువాయుముజిని అనుసంధానం చెయ్యండి. ఇది ఆప్త వాక్యం అండి, ఎవరో ఒకటి చెప్పింది కాదు, అనుభవంతో నమ్మాళ్ళవార్లు చెప్పినటువంటి ఫలశ్రుతి. అది చదివి చూడండి. నిజంగా మనం చెప్పుకుంటున్నాం కదా గోష్ఠిలో, అమ్మ ఇది ఉండడం వల్లనే నేను బ్రతికి బయటపడ్డాను అని చెప్పిన వాళ్ళు ఎంతమంది అండి. నిన్న స్వామివారి విష్ణు సహస్రనామ వైభవాన్ని చెప్తూ ఏ వ్యక్తులు ఆ విష్ణు సహస్రనామం జేబులో ఉంటే చాలు ఎలా రక్షింపబడ్డారో కొన్ని 1-2 ఉదాహరణలు చెప్పారు. ఆయన అనుభవంలో భక్తులు ఆయన దగ్గరికి వచ్చి విష్ణు సహస్రనామం రక్షించిన సందర్భాలని వారి ఉపన్యాసంలో చెప్పారు. అలాగా తిరువాయుముజి అనేటువంటిది అంత అత్యద్భుతమైనటువంటి శక్తివంతమైన బీజాక్షర సంపుటాలతో కూడి ఆప్తులు అంటే యథార్థవాది అని అర్థం అండి. మాకు వీళ్ళు ఆప్తులండి అంటే దగ్గర వాళ్ళు అని కాదు, ఎవరు యథార్థం చెప్తారో వాళ్ళనే ఆప్తులు అంటారు. నమ్మాళ్ళు వారు ఆప్తులు మనకి. వారు అనుభవించి ఆ దుఃఖం నుంచి బయట పడ్డారు కాబట్టి, ఇదిగో ఏదైనా ఒక వైద్యం చేయించుకున్నప్పుడు ఆ వైద్యాన్ని పొందిన రోగి ఇదిగో నేను ఈ కష్టం నుంచి ఇట్లా బయటపడ్డాను అని చెప్తే అది మనకి మరింత విశ్వాసాన్ని కలిగిస్తుంది. అలాగే ఈ భవరోగం నుంచి బయటపడాలి అని అంటే నమ్మాళ్ళవార్లు చెప్పినటువంటి ఈ ట్రీట్మెంట్ ఏమిటది? తిరువాయుముజిని అనుసంధానము చేయడము అనేటువంటిది. ఇంత మంచి మందు, ఇంత మంచి డాక్టరు ఉండగా వదిలిపెట్టుకుని ఏదో అన్వేషిస్తున్నాము అంటే మనకంటే దురదృష్టవంతులు వేరే ఉండరు అని చెప్పి మరీ అందమైన తేలికైన ఈ తిరువాయుమలి నోత్తంగాది మనవాళ్ళ మహామునులు వారికి వారి ఆచార్యుల యొక్క ఆజ్ఞ, నాయన రామానుజులు ఎలాగో కూడా సంస్కృత భాషలో ఎక్కువ చేశారు, మీరు తమిళంలో తేలిక భాషలో చెయ్యండి అని అంటే ఎంత చిన్న పదాలు చూడండి. ஏழைகர்களஞ்செய்யளவு பிக்குமால் அறிவு சூழ்ந்து தோன்றி துயர் விளக்கை ஆளுமனந்தன்னுடனே அவ்வழகை తానురైత మారన్ చెప్పినటువంటి నమ్మాళ్వార్ పాలమన్నమవర్ దీవెనైపోమ్మా ఎందు కష్టాలు దూరమైపోతాయి. ప్రతి జీవి కోరుకునేటువంటిది కష్టాలు దూరమైపోవడమే, సుఖానుభవమే. కాబట్టి మనందరం కూడా ఈ తిరువాయుమలిని యథాశక్తి పారాయణం చేసేటువంటి ఒక ప్రయత్నాన్ని చేద్దాం. మనం అంటూ ప్రయత్నం మొదలు పెడితే పెరుమాళ్ళు దాన్ని అలాగా జాగ్రత్తగా ముందుకు నడిపిస్తారు. ఇప్పుడు ఆవిడెవరో పెడుతున్నారు, నేను 2 సార్లు చదువుకున్నానండి, బయటపడ్డాను, ఇది యథార్థం, మైథిలి గారు NCH మైథిలి, ఇది మేము ప్రత్యక్షానుభవంతో చెప్తున్నాము అని పెట్టేస్తున్నారు. అప్పుడే అలాగే
ఎవరి అనుభవంలో వాళ్ళు తిరువాయిమొഴി పారాయణతోటి అద్భుతమైనటువంటి ఒక ఆత్మ శాంతిని, మనశ్శాంతిని, సుఖాలని, ఐశ్వర్యాలని అన్నిటినీ పొందాలి అని చెప్పి నమ్మాళ్ళని, పెరుమాళ్ళని ప్రార్థిస్తూ దేవే సంకోలనాదం నదయిత మనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమ శిరోయోగి భట్టారకౌ చ గోవిందం కోరనాదేన చ సహకురు కేశేందు సింధుం యతీంద్రం మాలాధృత్యామునాద్యో మమ హృది నిదదే రామ పద్మాక్షనాద ഇരുവരുൺമാൽ സേന മുതൽ സടകോപന്നാദമൻ സീരയ്യക്കൊണ്ടാൽ മണക്കാൽ നമ്പി ചന്ദ്രമാള വന്താൽ തിരുമാലാധരർ കുരുകൈ പിരാർത്തം ഭാവിതിരാസർ ഗോവിന്ദർ കൂരേസർ ഭട്ടർ വേദാന്തമനി ഇരുകണ്ണർ പമ്പുഴയ്യ നമ്പിള്ളை இவர் ஈழளித்தே எந்த மாதவர் பற்பனாபர் இவர் அருளாளர் திருவடி ஒன்றிய தேவ பெருமாள் கை கொண்டருளம் திருமலையாழ்வார் பதங்கள் முன் என் உள் சேரந்தனவே நமோஸ்து தேவராஜாய சதுர்கிராம நிவாசினே ராமானுஜாரியதாசஸ்ய சுதாய குணசாலினே நம ஸ்ரீ சைலநாதாய குந்தி நகர ஜன்மனே பிரசாத லப்தா परम प्राप्य कैंकर्यशालिने श्रीशैलेश दयापात्रं देवभक्त्यादि गुणार्णवं यतीन्द्र प्रवणं वन्दे रम्यजामातरं मुनिं वाळि तिरुवाய்மொழிப்பிள்ளை மாதவ வாழ்வாழும் மனவாழமாமனுவன் வாழியவன்மாறன் திருவாய்மொழிப்பிள்ளை மாளினத்தோர் தேரும்படை உரைக்கும் சேர் ஸ்ரீரங்க சிம்ஹகிரிதேசிக பாத சேவா பிராப்தாக்கிர ద్రవిడ వేదరహస్వజాతం శ్రీ గౌతమాన్వయజం ఆశ్రిత భాగధేయం గోపాలదేశికమాం శరణం ప్రపజ్యే కౌశికాన్వయ సంజాతం వెంకటాదితనోభవం వేదాంతాచార్య సంశిష్యం ఉడేవగ్రమాం భజే శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దిత్తయే ఓం అస్మద్గురుభ్యో నమః. जय श्रीमन्नारायण। भागवत गोष्ठी दासवाता।